ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 కిలోల గోల్డ్ దొంగలు పక్కా స్కెచ్ చేశారు. మొత్తం ఊడ్చుకెళ్లిపోయారు. ఈ సంచలన సంఘటన సూర్యాపేటలో జరిగింది. సూర్యాపేటలోని జ్యువెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. 18 కిలోల బంగారం దోచుకెళ్లారు దొంగలు. నగరంలోని ప్రధాన కూడలిలో ఇంత పెద్ద దొంగతనం జరగడం సంచలనం సృష్టించింది. సూర్యాపేట ఎంజీ రోడ్లోని సాయి సంతోషి జ్యువెలర్స్లోకి గత రాత్రి దొంగలు చొరబడి సుమారు 18 కేజీల బంగారం దోచుకెళ్లారు. దోపిడీ జరిగిన సొత్తు విలువ సుమారు 17 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాత్రి సమయంలో షాపు వెనుక భాగంలో ఉన్న గోడకు రంధ్రం చేసి గ్యాస్ కట్టర్ సాయంతో షట్టర్ని కేవలం మనిషి పట్టేంత వరకే కట్ చేసి దొంగలు షాపులో చొరబడ్డారు. లోపల ఉన్న ఇనుప తిజోరీని సైతం గ్యాస్ కట్టర్తో తెరిచి వెండి జోలికి వెళ్లకుండా కేవలం బంగారం మాత్రమే చోరీ చేశారు. ఉదయం షాపు తెరచిన యజమాని తెడ్ల కిషోర్ దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారాల్ని సేకరించారు. నగల దుకాణాన్ని దొంగలు ఊడ్చేయడంతో షాపు ఓనర్ కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠాపనా లేక ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దొంగల్ని గుర్తించేందుకు చుట్టుపక్కల సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నారు. అలాగే ఓనర్ చెబుతున్నట్టు నిజంగానే 18 కిలోల బంగారం చోరీకి గురైందా, ఏం జరిగింది అనే దానిపై వివరాలు రాబడుతున్నారు. దుకాణంలో నగలను బ్యాక్ సైడ్లో స్టోర్ చేశారని, దొంగలు రెక్కీ చేసి మరీ ఈ భారీ చోరీకి పాల్పడ్డారంటున్నారు సూర్యాపేట ఎస్పీ నరసింహ. ప్రాథమికంగా షాప్ ఫ్రంట్ సైడ్లో సెక్యూరిటీ ఉంటుంది, సీసీటీవీ ఉంటుంది. బ్యాక్ సైడ్లో చిన్న షట్టర్ రూమ్లో మెయిన్గా ఆర్నమెంట్స్ అతను స్టోరేజ్ పెట్టుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రాపర్గా రెక్కి వేసి బ్యాక్ సైడ్లో దీనికి కనెక్టింగ్ ఉన్నటువంటి గోడని హోల్ చేసి అందులోకి ఎంట్రీ అయ్యి ఆ షాప్కి ఉన్నటువంటి షట్టర్ని బ్యాక్ సైడ్లో ఉన్న చిన్న స్టోరేజ్ పాయింట్కి ఉన్నటువంటి షట్టర్ని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోపలికి ఎంట్రీ అయ్యి మనకి దొంగతనానికి పాల్పడినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ఎంత ప్రాపర్టీ లాస్ట్ అయింది, ఇంకా చాలా ప్రాపర్టీ మనకు అక్కడే ఇంటాక్ట్గా ఉంది, కొంత ప్రాపర్టీ లాస్ అయింది. ఎంత లాస్ అయింది అనేది పూర్తిగా అకౌంటింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం సరౌండింగ్ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ని, అదేవిధంగా మనకున్నటువంటి పాత నేరస్తులని, అదేవిధంగా ఇంతకుముందు ఈ తరహాలో జరిగినటువంటి అఫెన్సులు చేసినటువంటి నేరస్తుల మీద మనం సస్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక 5 టీమ్స్ని డిప్యూట్ చేసుకున్నాం. ఆ 5 టీమ్స్ ఈ కేసుని ఛేదించడానికి రంగంలోకి దిగడం జరిగింది.